లివరే మెయిన్ సోర్స్. మీరు తిన ఫుడ్ మిగతాయన్నీ ఉంటాయి కాదనట్లేదు. హార్ట్ బీట్ కాకపోతే మనిషి బతకడు కదా! బ్రెయిన్ లేకపోతే అసలు ఉండదు కదా! ఓకే. అది వేరే విషయం. కానీ అవన్నీ కూడా హెల్తీగా ఉండాలంటే, అవన్నీ కూడా పనిచేయాలంటే లివరే పనిచేయాలి. లివరే ఫ్యాక్టరీ సోర్స్, ఎనర్జీ సోర్స్ కాబట్టి లివర్‌ని మనం ఎప్పుడు జాగ్రత్తగానే చూసుకుంటూ ఉండాలి. కానీ మనం ఈ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ పొల్యూషన్ కావచ్చు, లేకపోతే కల్తీలు కావచ్చు, తీసుకునేటువంటి పదార్థాల్లో ఉండే పెస్టిసైడ్స్ కానీ, కెమికల్స్ కానీ, వీటన్ని మన ఆహారపు అలవాట్లు, దాంతో పాటు ఈ లైఫ్ స్టైల్ కూడా. అంటే సరిగ్గా ఎక్సర్సైజ్ చేయలేకపోవడాలు, ప్లస్సు సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండాలు, స్ట్రెస్ ఇవన్నీ కారణాలు చాలా చాలా ఉన్నాయనుకోండి. దీంతో ఏమవుతుందంటే, మన లివర్ ఫంక్షన్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. టాక్సిన్స్ మన బాడీలో తయారైనటువంటి మన పాయిజనస్ సబ్స్టెన్సెస్, టాక్సిన్స్ ఇవి ఏవైనా ఉంటే అవి లివర్‌లోనే ఉండిపోతాయి. అంటే మన బాడీని క్లీన్ చెయ్యాలి అనేది లివర్ డ్యూటీ. కానీ లివరే క్లీన్ కావాల్సొస్తది. అందువల్ల లివర్ ఎన్‌లార్జ్ కావడం ఒకటి, లేకపోతే లివర్‌లో సిస్ట్‌లు ఫార్మ్ కావడము, లేకపోతే లివర్ సిరోసిస్ ఆఫ్ లివర్ లాంటివి రావడము, హెపటైటిస్ రావడము, రకరకాలు ఇంకా వస్తూనే ఉంటాయి. అందుకని లివర్‌ని హెల్తీగా ఉంచుకోవాలి. హెల్తీగా లివర్‌ని ఉంచుకోవాలంటే డీటాక్స్ చేసుకోవాలి. లివర్‌ని డీటాక్స్ చేసుకోవాలంటే ఏం చేయాలి? మనం చాలా వీడియోలు చేస్తున్నాము. ఈరోజు ఇంకో వీడియో చెప్తాను. సింపుల్ ఉంటుంది. దీన్ని ప్రతిరోజు ప్రతి ఒక్కరు ప్రతి చోట చేసుకోవచ్చు. దీన్ని ఏం చేయాలి? దీనికి మనకు కావాల్సింది ఎండు ద్రాక్ష. ఎండు ద్రాక్ష ఒక్కదాంతోనే మీ లివర్‌ని డీటాక్స్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎండు ద్రాక్షలో ఫైటో హార్మోన్ చాలా ఎక్కువుంటాయి. పాలిఫినాల్ చాలా ఎక్కువుంటాయి. ఫైటిక్ యాసిడ్ ఉంటుంది, కెటచిన్ ఉంటుంది, దీంట్లో ఆంథోసైనిన్ ఉంటుంది. ఇవన్నీ ఏం చేస్తాయంటే అవి లోపలికి వెళ్ళి మనం బాగా నమిలి తిన్నప్పుడు అవి లోపలికి వెళ్ళి మన గ్యాస్ట్రిక్ జ్యూసెస్‌తో కలిసి అద్భుతమైనటువంటి మెడిసిన్ లెక్క తయారవుతాయి. అది గ్యాస్ట్రిక్‌లోనే తయారవుతుంది. అంటే స్టమక్‌లోనే గ్యాస్ట్రిక్ జ్యూసెస్‌తో కలిసి తయారైనప్పుడు నెక్స్ట్ పీల్చుకుంటుంది. పీల్చుకొని బ్లడ్‌లోకి వెళ్ళి అక్కడి నుంచి ఎక్కడికి పోతుంది? డైరెక్ట్‌గా మన లివర్‌లోకి వెళ్తుంది. లివర్‌లో ప్రాసెస్ అయ్యేటప్పుడు మీ లివర్ డీటాక్స్ అయిపోతుంది. ముందు దాన్నే క్లీన్ చేస్తుంది. లోపల లోబ్యూల్స్ అంటారు లివర్ లోపల ఉంటాయి. వాటిలో ఫ్యాట్ డిపాజిట్ కాకుండా చూసేటువంటి కెపాసిటీ ఉంటుంది. ఫ్యాటీ లివర్ ఫస్ట్ రాదు. లివర్ స్వెల్ కాదసలు. అక్కడి నుంచి దాని మెటబాలిజం పెంచుతూ ఉంటుంది. లివర్ మెటబాలిజం పెంచుతుంది. లివర్ బయోకెమికల్ యాక్టివిటీ పెంచుతుంది. దాంతో స్పీడప్ అవుతుంది. దాంట్లో ఉన్నటువంటి టాక్సిన్ చాలా ఫాస్ట్‌గా రిమూవ్ అయిపోతాయి. అంత అద్భుతంగా పనిచేసేటువంటి కెపాసిటీ ఈ ఎండు ద్రాక్షాల్లో ఉంటుంది.